ప్రియమైన వారలారా, యేసు నామమున మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ఈ దినం మీకు విశేషమైన దినము. ఎలా చెప్పుచున్నారని అనుకుంటున్నారా? మీ జీవితంలో ఒక అద్భుతము జరగనున్నది. ఏమిటా అద్భుతము అని అడుగుచున్నారా? ఒక విడుదల, ఏదో ఒక కార్యములో మీకు విమోచన అవసరం కదా. కొందరికి పాపంలో నుండి విడుదల కావాలి, కొందరికి వ్యాధిలో నుండి విడుదల కావాలి, కొందరికి అప్పుల బాధలో నుండి విడుదల కావాలి, కొందరికి భయము నుండి విడుదల కావాలి, కొందరికి ఈ సమస్య నుండి విడుదల కావాలి. మీకు ఏదో ఒక కార్యంలో నుండి విమోచన అవసరము. మీ ఇంట్లో ఏదో ఒక సమస్య ఉండవచ్చు, పనిచేసే స్థలములో, సేవలో ఏదో ఒక కార్యములో విడుదల అవసరము. అవును, అది నన్ను భయపెట్టుచున్నది, బానిసను చేయుచున్నది, విడుదల కావాలి. దేవుడు చెప్పుచున్నారు యోహాను 8:36లో, యేసుక్రీస్తు స్వతంత్రులను చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై యుందురు. మీరు బానిసలుగా ఉండుట దేవుడు ఇష్టపడుట లేదు. అందులో నుండి విడుదల పొంది ఒక స్వతంత్ర జీవితము, అదేమనగా పాపము క్షమింపబడి రక్షింపబడి సంతోషంగా ఉన్నారు. నిజమే, అది మాత్రమే కాదు, శరీరంలో విడుదల కావాలి కదా. ఒక వ్యాధి ఉంటే బలహీనత వల్ల ఆత్మీయతలో ఒక రక్షణ సంతోషము ఉన్నది. శరీరము బాధింపబడి ఉంది కదా, అందులో ఒక విడుదల అవసరం కదా. లూకా 13వ అధ్యాయములో ప్రభువుని విశ్వసించే ఒక విశ్వాసి అయిన ఒక స్త్రీ ఆలయమునకు వచ్చాను, ప్రార్థనాలయమునకు వచ్చి ఆమెకు ప్రభువు మీద విశ్వాసము ఉన్నది, ప్రేమ ఉన్నది, సంతోషమున్నది. అయితే విడుదల లేదు. కాని శరీరంలో 18 ఏళ్ల పాటు గూనిగా ఉండేది. బలహీనపరిచి ఆత్మ స్తంభింపజేసింది. యేసు విడుదల చేసినని చదువుతున్నాం కదా. ఇప్పుడు మీ శరీరములో లేక ఎముకలలో బాధింప, కంటిలో బాధ ఉండొచ్చు, మీ లోపల అవయవాల్లో ఏదైనా బాధ కలిగి ఉండొచ్చు. అది మిమ్మల్ని బాధిస్తున్నది, కష్టపెడుచున్నది. అందులో నుండి యేసు విడుదల ఇచ్చుటకు ఇష్టపడుచున్నారు. మీరు దాన్ని విశ్వసించాలి. భయం, ఒక కలవరము, అప్పుల సమస్య, ఈ అవసరము, ఒక విమోచన లేని భయపడే పరిస్థితి, పనికి పోవడానికి భయంగా ఉంది, బిజినెస్కి వెళ్ళడానికి భయంగా ఉంది, అప్పుల వారు వచ్చేస్తారేమోనన్న భయము, వీరు భయపెట్టుచున్నారు. అలాంటి ఒక జీవితం జీవించుటకు దేవుడు మనల్ని పిలవలేదు. ఎప్పుడూ సంతోషంగా మనసానందంతో విడుదల జీవితము. అది ఎలా పొందుకొనుట? యేసుక్రీస్తు వారు దాని కొరకే సిలువలో మరణించారు. ఆ సిలువను చూసినప్పుడల్లా అదొక విజయ చిహ్నము, ఒక విడుదల చిహ్నము. అందులో యేసు జయము పొందారు. పాపమును, సమస్యలను, పోరాటములను, సాతానుని మీద జయం పొంది విజయం సాధించను. కనుక మీరు ఆ సిలువకు ముందు, సిలువలో కొట్టబడిన యేసుకి ముందు వచ్చి, నా కొరకు మీరు సిలువలో విజయం పొందితిరి, నాకు విడుదలనివ్వండి, ఈ కార్యము నుండి నాకు విడుదల కావాలి. మీరు ప్రార్థించేటప్పుడు తప్పక విడుదల కలుగును. ఆ వ్యాధి మరుగవును, ఆ బలహీనత మారుతుంది, ఆ భయము తొలగిపోతుంది, కుటుంబంలో మార్పు కలుగును. ఈ దినం ఒక మార్పు, విడుదలను మీరు చూచెదరు. మీరు విడుదలతో మనసానందంతో ఉన్నారా? యోచించి చూడండి. ఏదో ఒక కార్యం బాధించుచున్నది కదా, అందులో విడుదల పొందాలి. దాని కొరకు మీరు ప్రార్థించాలి. నిజమే, నాకు ఈ కార్యంలో విడుదల కావాలి అని చెబుతారా? హృదయంలో చేపెట్టండి, కళ్ళు మూసుకోండి. యేసయ్యా, మీరు నిజంగా విడుదలనిచ్చువారు. నాకు ఈ కార్యంలో విడుదలను ఇవ్వండి. ఈ భయములో నుండి, అప్పుల బాధలో నుండి, వ్యాధి బలహీనత నుండి, ఈ పోరాటము సమస్య నుండి విడుదలనివ్వండి. యేసు నామములో విడుదల ఇవ్వండి. ఇక్కడ ప్రార్థించే కార్యములో యేసు నామములో విడుదల కలుగునుగాక. ఈ దినమే ఆ విడుదలను మీరు చూచుదురుగాక. యేసు నామములో ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.